దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈస్టర్ పండుగ పునరుత్థానం తర్వాత నాలుగో ఆదివారంలోకి మనం వచ్చినాం. అంటే మే మాసంలో 3వ ఆదివారంలోకి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. ఈరోజు చూడలేక ఎంతోమంది చనిపోయినారు. ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయినారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడు ఉచితమైన కృప. దేవుడు మనకు కృప ఇచ్చినాడు. ఇంకా మన శరీరంలో తన జీవాత్మను ఉంచి మనకు భూమి మీద ఉంచి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామంది దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, మాకేమన్నా మంచి ఉద్యోగం ఇచ్చినాడా, మాకేమన్నా మంచి ఆరోగ్యం ఇచ్చినాడా, మాకేమన్నా సంపద ఇచ్చినాడా, మాకేమన్నా ఐశ్వర్యం ఇచ్చినాడా, డబ్బు ఇచ్చినాడా, ధనం ఇచ్చినాడా, భూమిని ఇచ్చినాడా, ఇల్లు ఇచ్చినాడా, ఎందుకు నేను ప్రార్థన చేయాలంటాను? అవంతా కాదు. నీ శరీరంలో ఆయన జీవము, ఆయన ఆత్మను ఉంచినాడంటే దానిని బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు బ్రతికున్నావంటే ప్రార్థన చేయాలి. అంతేగాని ఏదో ఇచ్చినాడని ప్రార్థన చేయాలి కాదు. భూమి మీద తిరుగుతున్నామంటే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతా ఉన్నాం. ఎంతమంది మరి యాక్సిడెంట్లలో ఎన్ని, ఇంకొక గంట అయితే, ఇంకా ఒక్క నిమిషం అయితే ఇంటికి పోతాం, 10 నిమిషాలు అయితే ఇంటికి పోతామని దగ్గర దాపు చనిపోయిన వాళ్ళు చాలామంది. కేవలం మనం బ్రతుకున్నామంటే దేవుని ప్రణాళిక మన పైన ఏదో ఉంది. ఆయన పని చేయడానికి మనం బ్రతికించినాడు. మన పనులు మనం చేసుకోవడానికి కాదు. ఆయన కార్యం ఏదో మనం చేయవలసి ఉన్నది కాబట్టి ఈరోజు మనం జీవించి ఉన్నాం. కృతజ్ఞత కలిగి ఉండాలనేది ఈ ఉదయకాలంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఎందుకు గడపాలి అంటే, సోమవారం నుండి శనివారం దాకా నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి నీవు ఆదివారం వచ్చి దేవుని సన్నిధిలో 2 గంటలు దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అలా చెల్లిస్తే ఇంకొక వారంలో నీకు సమస్య లేకుండా ఇంకొక వారాన్ని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ మరి ముందుకు నడిపిస్తాడు. మన జీవిత కాలం అంతా దేవుని మాటల చేత, దేవుని వాక్యం చేత, దేవుని ప్రేమలో మనము బ్రతకాలి. ప్రతి మనిషి చనిపోతాడు, కానీ చనిపోయేంత వరకు దేవుని సన్నిధిలో మనము గడపాలి అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ దినాన ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారంలో మనం యాకోబు రాసిన పత్రిక, యోహాను సువార్తలలో ఈరోజు కంతాత అంటే మరి పాడుము అనే మాట అర్థం వస్తుంది. కానీ ఈరోజు మన అంశం ఏమంటే పరిశుద్ధ కార్యాలు. మరి అలాగే మన అంశం ఏమంటే పరిశుద్ధాత్మని కార్యాలు, లేక మరి పరిశుద్ధ వాక్య ఆత్మానుసారమైన జీవితం కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆత్మ నడిపించే ఆత్మానుసారంగా, ఆత్మకు ఇష్టంగా బ్రతుకని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి మరి చదువుబడిన లేఖన భాగాలలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుందాము. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో ఈ ఉదయకాలం మా దేవ నీ సన్నిధిలో గడపడం మాకు ఆశీర్వాదకరం. పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడు మాకందరికీ బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ దినము మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ కార్య, పరిశుద్ధాత్మ దేవుడు కార్య. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. త్రిత్వమైన దేవుడిలో 3 భాగాలుగా ఉన్న ఒక్క దేవుడు, 3 స్వభావాలు ఉన్న ఒక్క దేవుడిని గురించి మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కటైన దేవుడు, ఒక్కరైన దేవుడు. ముగ్గురు వేరు దేవుళ్ళు కాదు, వేరు వ్యక్తులు కాదు. వారు ముగ్గురు కలిసి ఒక్కటై ఉన్న దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ పాత్ర, ఆయన భాగంలో మనం చూసినట్లయితే వారి ప్రియమైన దేవుని సంగమ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈరోజు పరిశుద్ధాత్ముడు లేక ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన త్రిత్వంలో ఒకడైన దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో 3వ వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో 3వ వ్యక్తి.
సజీవమైన వ్యక్తి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎక్కడంటే అక్కడ సంచరించలేడు కాబట్టి, శరీరధారులకు అన్ని ప్రాంతాల్లో ఒకే సమయంలో మరి తెలుసు కానీ ఉండలేడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విధాల అంతటా మరి అన్ని చోట్ల నివసించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడిని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి. మరి పరిశుద్ధాత్మ దేవునికి గుణగణాలు కూడా ఉన్నాయి. ఆయన ఏమి గుణగణాలు అంటే ఆయన కార్యసిద్ధి కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధి కలగజేస్తాడు. ప్రజ్ఞ జ్ఞానం ఉన్నది. ప్రజ్ఞ ఉంది, జ్ఞానం ఉంది, మరి శక్తి గలవాడు, 3 ప్రేమ కలిగిన వాడు, 4 ఐదోది వచ్చేసి దుఃఖము భావోద్వేగములు కలిగిన వాడు. దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దుఃఖపడతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనం ఏదైనా పాపం చేసినప్పుడు, పాపము ఆలోచన కలిగినప్పుడు, ఆ పని మనం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దేవుని ప్రియ సంగమా, ఎవరు లేరులే, నన్ను ఎవరు చూడలేదు, నువ్వు పాపం చేయడానికి కోరుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎందుకు పాపం వైపు పరుగులు తీస్తున్నావు, పాపం వైపు అడుగులు వేస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు పెద్దలు ఎవరు లేరు, నా చుట్టూ నా తల్లిదండ్రులు లేరు, నన్ను అడిగేవాడు లేడని నువ్వు అనుకొని పాపం వైపు పరుగులు తీస్తే, పాపం చేయడానికి నువ్వు పూనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, కన్నీరు కాలుస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, ఈ దినాన మన పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచే వారిగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఒంటరిగా ఉంటాను, నన్ను ఎవడు అడిగేవాడు లేడు అనుకుంటావేమో, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు దుఃఖపరుస్తున్నావు, బాధపరుస్తున్నావు. కాబట్టి ఎవరు ఉన్నా, మన పెద్దవాళ్ళు ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా, బంధువులు ఉన్నా, ఎవరు మనల్ని గమనించకపోయినా మనం పాపం చేయడానికి పూనుకోకూడదు. ఒకవేళ పూనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తాడు, ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు. ఆయన ఎంతో చింతిస్తాడు. ఇది మనము చింతించే వారిగా ఉండదు. మనము బాధపడి ఆయన కూడా మనము బాధపడకూడదు అనే విషయాన్ని ఆయన గుణగణాలు అంటారు. ఇంకొక విషయం ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు మనిషి చేయ పనులు చేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషి చేయ పనులు చేస్తాడు. ఎందుకంటే ఆయన మనలో ఉండి ఆయన మనిషి చేసే పనులు చేయగలడు. దేవుడు మనలో ఉంటాడు. పరిశుద్ధ ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటావో, పరిశుద్ధాత్మను పొందుకుంటావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సదాకాలం ఉన్నప్పుడు, నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, నీవు పాపం చేయాలి అనుకున్నప్పుడు ఆయన బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. నీవు దేవునికి ఇష్టమైన పనులు, మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. నన్ను ఎవరు చూడలేదు అనుకోకూడదు. ఈరోజు నేను ఒంటరిగా ఉన్నా, నన్ను ఎవరు అడగారు అనుకోడు, వీల్లేదు. ఎందుకంటే ఆయన గమనిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం నీతి నిజాయితీగా బ్రతకాలంటే ఎవరో మనిషి మనలో క్వశ్చన్ చేస్తాడని కాదు, ఎవరో మన అధికారం లేదు అంటారని కాదు, లేదంటే మన తల్లిదండ్రులు లేదు అంటారని కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు 10 నిమిషం అనే ఆ స్పృహాలో ఉన్నప్పుడు నువ్వు పాపం చేయడానికి, తప్పు మాట్లాడడానికి, తప్పు చేయడానికి నువ్వు భయపడతావు. కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను గమనిస్తున్నాడనే ఒక కాన్షియస్ మనిషికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పాపం చేయడానికి తొందరపడడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మనిషి పనులు చేయగలడంట. దేవుని సంఘము లోతుగా పరిశోధిస్తాడు. దేవుని సంఘాన్ని లోతుగా అధ్యయనం చేస్తాడు, పరిశోధిస్తాడు. అంటే మన హృదయాంతరంగంలోకి దూరి అక్కడ ఏమి మన ఆలోచన, మన హృదయంలో మన నోటికి మాట రాకముందే మన ఆలోచన ఏదైతే మనం మాట్లాడాలనుకుంటామో అప్పుడే ఎరిగిన దేవుడు. అర్థమైందా? నేను 2 నిమిషాలు ఏం చెప్పాలనుకుంటున్నానో ఆ హృదయ రహస్యాలని
చేస్తారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఆయన మాట్లాడగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట? మాట్లాడగలడు, మొరపెట్టగలడు. చూడండి, విజ్ఞాపన చేస్తాడు మన కోసం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి, మనతో ఉండి దేవునికి, తండ్రికి విజ్ఞాపన చేస్తాడు అనేది ఒకటి చూసుకోవాలి. ఇంకొకటి సాక్ష్యం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సాక్ష్యం ఇస్తాడంట. 2, 3, 5 చేసి నడిపిస్తాడు. 5 నడిపిస్తాడు. మరి యేసు ప్రభు బోధకు విరోధముగా ఏది ఆయన బోధించాడు? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలో సంచరించినప్పుడు ఏదైతే ఆయన బోధించాడో ఆయన బోధకు వ్యతిరేకంగా చెప్పడం పరిశుద్ధాత్మ దేవుడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పనది ఆయన చెప్పడం పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు ఒకటే, త్రిత్వమైన దేవుడు ఒక్కడే దేవుడు. ముగ్గురు వ్యక్తులుగా, 3 కాలాలలో పనిచేసిన దేవుడు ఒక్కడే దేవుడు. కానీ ఈయన యేసుక్రీస్తు చెప్పిన శరీరధారికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు తప్ప, బోధ తప్ప వేరే బోధ ఆయన చేయడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసమనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది చేయడు. ఎందుకంటే ఆజ్ఞాపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కమాండింగ్ చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఇది చేయాల్సిందని చెప్పే అంత దేవుడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే పనిని నిర్ణయిస్తాడు. నువ్వు ఏ పని చేయాలో కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయిస్తాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నేను పలానా పని చేస్తున్నాను, ఈ పని చేయకూడదంటే నువ్వు ఈ పని చేయని నిర్ణయిస్తావు. ఈరోజు నువ్వు మన అనేక సందర్భాలు అనుకుంటావు, నేను ఈ పని చేసింటే బాగుండేమో అనుకుంటా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిర్ణయిస్తాడు. నేను ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేశాను, ఎన్నో పరీక్షలు రాశాను. కానీ 4 మార్కుల్లో, 3 మార్కుల్లో, 5 మార్కుల్లో ఉద్యోగం పోయింది. నేను చాలా బాధపడేవాడు. ఎందుకు నేను నాకు 7 మార్కులు వచ్చినాయి, 107 మార్కులు వచ్చాయి, 111కు కటాఫ్ వచ్చింది. 4 మార్కులు వెళ్ళింది ఉద్యోగం. ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చినాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆయన పని కోసమే నిర్ణయించినాడు. అది నాకు తెలియదు, మనకు తెలియదు. నేను ఎప్పుడో ఒకసారి నేను మాట ఇచ్చిన దేవునికి, దేవా ఒకసారి ఒక సువార్తికుడు వచ్చి లూథరన్ చర్చిలో వాక్యం, చిన్న వయసులో వాక్యం చెప్తాంటే ఇలా నేను ఎప్పుడు చెప్పగలను దేవాలని మనసులో అనుకున్నా. ఎప్పుడు నేను 10th క్లాస్ అనుకున్నా, ఆ మాట మర్చిపోయినాను. కానీ దేవుడు నన్ను మర్చిపోవాలి. నువ్వు ఆ రోజు అనుకున్నావు నిజం చేస్తానంటే తిప్పి ఏ ఉద్యోగం రాకుండా చేసి చివరికి తన పని కోసమే వాడుకున్నాడు. అంటే నిర్ణయిస్తాడు. నువ్వు ఏ పని చేయాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. మనం అనుకుంటాం, నేను ఈ పని ఎందుకు చేయాలా, నేను అక్కడ చేసింటే బాగుండేమో అనుకుంటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు ఆయన నిర్ణయిస్తాడు, కమాండింగ్ చేస్తాడు. ఆ పనిలో నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్కడే ఉన్న దేవుడిలో ఒక భాగం పరిశుద్ధాత్మ దేవుడు, ఒక వ్యక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఈరోజు ఆయన కార్యాల గురించి తెలుసుకున్నాం. చదవబడిన లేఖన భాగాల్లో యోహాను సువార్త పాఠంలో 16వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 5వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సత్యములోకి నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మని హృదయంలోకి ఆహ్వానిస్తే నేను ఎక్కడికి తీసుకువెళ్తాడంటే సర్వ సత్యములోకి నడిపిస్తాడు. సత్యం అనగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన మాట సత్యము, ఆయన సత్యము, ఆయనే సత్యం. ఆయన అంటాడు, నేనే సత్యము, జీవము, మార్గము. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరిలో తండ్రి ఎందుకు రాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చెప్పిన మాట, నేనే మార్గాన్ని, పరలోక రాజ్యానికి మార్గం ఎవరంటే నేనే. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి రావడానికి కళాఖండిగా చెప్పిన దేవాది దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన ఎవరో సృష్టించబడిన వ్యక్తి కాదు. ఆయన మనందరినీ సృష్టించిన దేవుడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు నేనే మార్గం చెప్తున్నాడు. ఎక్కడికి మార్గం? మార్గం అంటే యాడికి మార్గం? మరి మదనపల్లికి రాయకటికి మార్గమా, లేదంటే చిత్తూరుకి మార్గమా? ఏంటి మార్గాలంటే ఏ మార్గం అంటే పరలోక రాజ్యానికి మార్గము ఆయనే. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు రాడు. ఇది మన సత్యాన్ని గ్రహించాలి. ఆయన నేనే సత్యం అన్నా, నేనే మార్గం, నేను జీవము. నరకానికి వెళ్ళకుండా జీవం ఇచ్చేది నేనే. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవమైన దేవుడు, అది పరిశుద్ధాత్మ దేవుడి కార్యాల్లో మమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడంటే సర్వ సత్యములోకి నడిపిస్తాడు. సత్యం ఒక రోజు అది సత్యానికి ఒకే మాట ఉంటారు.
మార్గం ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, కానీ సత్యము ఒక్కటే ఉంటుంది. దేవుని ప్రియ సంగమా జ్ఞాపకం చేసుకోవాలి. సర్వ సత్యంలోకి నేను నడిపించాలంటే పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 14:16 చూస్తే, నేను తండ్రిని మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేయుడు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు అడుగుతున్నాయా, నేను మీకు తండ్రిని వేడుకుంటున్నాను. ఎవరు వేరొక ఆదరణకర్త? ఎవరు ఏ వేరొక ఆదరణకర్త అంటే సత్య స్వరూపేయుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్తన్నా పరిశుద్ధాత్మ దేవుడన్నా సత్య స్వరూపి అన్న ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టు అయ్యన అక్కడికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తాడు. ఆదరణకర్త అంతకుముందు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఉన్నాడు. అంతకుముందు సృష్టి ఆరంభంలో కూడా ముగ్గురు ఉన్నారు. ఎందుకంటే మన ముగ్గురు కలిసి మన పోలిక చొప్పున నలుగురు సృష్టించదమని చెప్పినాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు సృష్టికి ముందు ఉన్నారు, తర్వాత ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ సత్య స్వరూపి ఆత్మ వస్తారు. అప్పుడు వచ్చిపోతా ఉన్నాడు. ఇప్పుడు స్థిరంగా ఇక్కడే ఉంటాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. అంటున్నాడు, నేను వెళ్ళిపోతే తప్ప ఆయన ఆదరణ మీ ఎందుకు రాదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మీకు అనుగ్రహిస్తాను. ఆయన ఎప్పటి వరకు సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. మరి తోడు నడుపుతాడు. ఇప్పుడు ఈ రోజు మనందరం ఇలాగ తిరుగుతున్నాం, ఇలాగ ఆరాధన చేస్తున్నాం, ఇలాగ కూడుకుంటున్నాం, ఇలాగ మాట్లాడుతున్నామంటే మనల్ని పోషిస్తూ బ్రతికిస్తూ నడిపిస్తూ ఆయన మనలో గుండి చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. మనం నమ్మాలి. ఆ సత్య స్వరూపమైన ఆత్మదేవుడు మన మధ్యలో నివసిస్తూ ఉంటాడు. సమస్తం నేను మాట్లాడేది, మీరు ఆలోచన చేసేది, మనం ఏ తలస్తాడో కూడా దేవుడు అన్ని గమనిస్తూ ఉంటాడు మన మధ్యలో. మరి ఈడే ఉంటాడా? ఐక్యంగానే ఉంటాడంటే ప్రపంచమంతా ఉంటాడు ఆయన. సత్య స్వరూపమైన ఆత్మదేవుడు. దేవుని ప్రియ సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి ఆయన సత్య స్వరూప ఆత్మ మనకు అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువు శరీర రీతిగా అన్ని చోట్ల ఉండటకు వీలు పడదు. ఆత్మస్వరూపిగా అన్ని వేళలా అన్ని స్థలములలో అందరితోనే ఉండే అవకాశం ఉన్నది. సత్య స్వరూపమైన ఆత్మ అందరితో ఉండడానికి అవకాశం ఉన్నది. ఈరోజు నువ్వు అడగాలి, దేవా పరిశుద్ధాత్మ తండ్రి నాలో ఉంటావా? నాతో ఉంటావా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు క్షేమకరం, మనకు ధైర్యం, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. సర్వ సత్యంలో నడిపిస్తాడు. పాపం వైపు నడిపించాడు. అన్ని సహాయాలు చేస్తాడు. అన్ని సహాయాలు చేస్తాడు. కాబట్టి ఆయన అడుగుతారు. ఎందుకు ఆయన వచ్చే పని ఏమంటే ఇక్కడ ఒక మాట ఉన్నది. 3 విషయాలు చెప్తాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఏం పని చేయడానికి వచ్చాడంటే ఏం చెప్తాడంటే ఆయన ఒక మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో లోకంలో పాపమును ఒప్పింపజేయడానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో పాపాన్ని ఒప్పింపజేయడానికి. నువ్వు చేస్తున్న పాపం నీ చేత ఒప్పుకునేట్టుగా చేస్తాడు. పాపము ఒప్పింపజేయడానికి వచ్చినాడంట. మొదటిది చూడండి 16వ అధ్యాయము. ఆయన మీరు నన్ను ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన చేయను. ఎన్నో వచ్చిందంటే 11 వచ్చిందా? నేను తండ్రి వెలుటకు మీరు నన్ను చూడరు. అది 11 కాదు, 8వ వచ్చింది. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొని చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం చేస్తారు? చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ట్యాంకులు వేస్తారు, ఎగురుతారు, కింద పడతారు, దొల్లాడతారు. అవి చేయలే. అలాంటి కొత్తగా దేవుడు ఆగిత్యాలు చేస్తారు. అవి చేయలే. కానీ వీళ్ళు చేస్తారు కొంతమంది. కానీ ఆయన చేయమని పని చేయరు, ఆయన చేయొద్దని పని చేస్తారు. దేవుడి ప్రియ సంగమా యేసుక్రీస్తు ప్రభువు వారు అల్లరికి కర్త కాదు.
ఎక్కడ అలా ఉంటుంది అక్కడ దేవుడు ఉన్నాడు. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఈ సంఘంలో కూడా మనం అందరం వేసి కేకలేసి యేసుక్రీస్తు పేరే చెప్తాం, దేవుడి పేరే చెప్పి గట్టి కలిసి కేకలేసి ఉంటాడు ఆయన. చాలా మంది అక్కడ ఉంటాడని ఎవరిది ఎగిరి కేకలేసి దొంగడుతుంటారు. అక్కడ ఉన్న ఎక్కడ వస్తారు, ఇక్కడ ఉన్న అక్కడ వచ్చి తప్పలు కొట్టుకుంటూ ఉంటారు. ఆయన వచ్చే పని ఏమిటి? మొదటి పని ఏమంటే పరిశుద్ధాత్మదేవుడు మన మీదకి వచ్చినాడంటే నీ పాపాన్ని గుర్తు చేస్తాడు. ముందు నువ్వు పాపని ఒప్పుకో, పరలోక రాజ్యానికి వస్తావు. నీ పాపాన్ని నీకు గుర్తు చేస్తాడు. నేను పలానప్పుడు పలాని పాపం చేశాను, పలానప్పుడు పలాని పాపం చేశాను, అవన్నీ నీకు రివీల్ అవుతా ఉంటాయి. అవన్నీ నీకు మనసులోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒప్పుకొని వదిలేదేవా తెలియదు చేశాను, నా అజ్ఞానంతో చేశాను పాపాలు, ఒప్పుకొని వదిలిపెట్టే నేను పాపనే. ఎందుకంటే ప్రతి మనుషుడు పాపం చేశారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఎవరు పాపం చేయకుండా ఉండలేరు. కానీ యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఈ పాపాలన్నీ ఆయన ఎరైజ్ చేసేస్తారు, దిద్దుతారు. చిన్నపిల్లలకు ఏమిస్తారు? ఇష్టాన్ని పెన్ ఇస్తారు. చిన్నపిల్లలకు ఫస్ట్ క్లాస్లో పెన్సిల్ ఇస్తారు. పెన్సిల్ ఒక దాన్ని ఎత్తిపైన ఏముంటుంది? అరైజర్ అంటారు. తప్పు చేస్తే వాళ్ళకి చెప్పి కొట్టేసుకుంటారు, సరిచేసుకుంటారు. ఈరోజు మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు మనిషివి, నువ్వు తప్పు చేస్తావు, సరిదిద్దుకో ఒక అవకాశం, సరిదిద్దుకో. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు గుర్తు చేస్తాడు. నువ్వు ఏమైనా మర్చిపోయింటావు కొన్ని పాపాలు చేసి, వాటిని గుర్తు చేసి ఒప్పుకునేట్టుగా చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఈరోజు మనకు పాపం గుర్తొస్తే వెంటనే మోకరించి ఒప్పుకోవాలి. దేవా అలాంటి సమయంలో ఎవరు చూడకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మదేవుడు నీ దగ్గర వచ్చినప్పుడు గుర్తు చేస్తాడు. పాపాన్ని ఒప్పుకో. ఆ ఒప్పుకునేదే ఆయన ఒప్పుకునేట్టుగా చేస్తాడు. అది ఒప్పుకునేప్పుడు అంటే ఎక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అపోస్తల కార్యంలో ఆ మాటలు విన్నప్పుడు దేవుడు సేవ చేస్తున్నాడు. పాపం చేసేవాడంట కొంతమంది మనుషులు కూడా చంపి నేను దేవుడికి సేవ చేస్తున్నాం అనుకుంటా ఉంటారు. కొంతమంది మనుషులు చంపేది మేము దేవుడికి సేవ చేస్తున్నాం అనుకుంటాం. ఈరోజు ఉగ్రవాదులు మనుషులు చంపి ఏమనుకుంటా ఉంటారు? మేము దేవుడికి సేవ చేస్తున్నాం, మనుషులు చంపి దేవుడికి సేవ చేస్తాం అంటే కాలం ఉందంటే ప్రభు వారు ముందే చెప్పాడు బైబిల్లో. మనుషులను చంపి ఎన్నో వచ్చినాము 16:2 చదవండి. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నాడని కాలము వచ్చుచున్నది. మనుషులు చంపేది మేము దేవుడికి మేలు చేస్తాం అనుకుంటారు, మేము సేవ చేస్తాం, మంచి పని చేస్తున్నాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి దేవుడు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన చేసేది తప్పయా అని చెప్పినప్పుడు అంట వాటి ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ మాటలు చెప్పినప్పుడు వారి హృదయం మనం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురు నడు. ఆ నొచ్చుకునే మాట కింద ఒకటేసి కింద ఉన్నారు, పుట్టోట్లు ఒకటి ఉన్నారు. దాని ఏముందంటే పొడుగబడి అంటారు. ఏమాట? దేవుని మాట, యేసుక్రీస్తు మాటను వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో పొడవబడిన పోటులాగా పనిచేస్తారు, గుచ్చుకుంటారు. ఏమి? పాపం చేసేటప్పుడు నువ్వు పాపం చెప్పినప్పుడు నీ హృదయం ఏమైతుంది? పోటు పొడుచుకుంటారు, గుచ్చుకుంటారు. మనం అంటారు మనం ఇంట్లో వాక్యం గుచ్చుకోదు, కానీ ఎవరైనా తిరిగితే గుచ్చుకుంటారు. దేవుడి మాటలు గుచ్చుకోవు, కానీ ఎవరైనా మాట అంటే వాటిని గుచ్చుకునే మనసులో గుచ్చుకుంటారు వాడు మాట అని చెప్పుకుంటా ఉంటాం. కానీ ఈ మాటలు, దేవుడి మాటలు మనిషి హృదయంలో పొడవబడినప్పుడు వాడు పశ్చాత్తాపం అవుతాడు. అయ్యా పరిశుద్ధాత్మ పాపి నేను ఒప్పుకుంటాడు. ఆయన మాటలు కట్టదు. అందుకోసమే దేవుడి వాక్యము రెండంచుల గల ఖడ్గం అంటారు. ఎటువంటి మూలుగులైనా విభజిస్తారంట. అంటే ఎముక లోపల మూలుగు ఉండాలి, ఆ మూలుగులు సైతం అది విభజిస్తారు. అంత పదునైన వాక్యం అంటారు దేవుడి వాక్యం. ఇది నాకు జ్ఞాపకం చేసుకోవాలి. గొడవపడి మార్పు తీసుకొస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుకుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే కేవలం రచ్చ చేయడానికి పాపమును లోకమును ఒప్పింప
జనాలందరూ. ఆయన ఏం చేశాడు? పాపి ఈయన తిరుగుబాటుదారుడు, తాగుబోతు, తిండిపోతు, జనాన్ని రెచ్చగొట్టున్నాడని దేవుడి పైన నిందలు వేశారు. పాపంగా పాపం చేసిన వ్యక్తిగా చిత్రీకరించి సిలువ వేశారు. దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ మిక్కిలి భయపడ్డారు. చూడండి మత్తయి సువార్త 27:54లో మిక్కిలి భయపడి ఇతడు నిజముగా దేవుని కుమారుడు, శతాధిపతి అంటున్నాడు. ఆయన సిలువపై చంపేసిన తర్వాత అంతకు ముందు కూడా ఒక ఆయన అంటాడు, పిలాతు, ఈయన నిజము, ఇతని యందు ఏ పాపము ఏ కపటము ఏ దోషము నాకు కనపడలేదు అంటాడు. తర్వాత శతాధిపతి చనిపోయిన తర్వాత ఒక మాట అంటాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు, వీటిని గురించి ఒప్పుకునే చేస్తారు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తును చంపి ఆయన ద్రోహి, ఆయన లేదంటే ఆయన రెచ్చగొట్టేవాడు, తిరుగుబాటుదారుడు అని చెప్పిన విప్లవకారుడని ముద్ర వేసిన వారు ఈరోజు అనేక మంది ప్రపంచ దేశాలన్నీ ఆయన సరెండర్ అయిపోతా ఉన్నారు. ఆయన ఏం చేశాడు? కత్తి పట్టుకుని యుద్ధం చేయలేదు. ఆయన ఏమి కత్తి పట్టుకొని యుద్ధం చేయడం. ఆయన మాటలు ఈ రోజు సజీవంగా పనిచేస్తూ అనేక మందిని దేవుడి నడిపిస్తూ ఉన్నాయి. ఎంతో మంది ఆయనను దూషించిన ఈ రోజు ఆయన బైబిల్ పట్టుకొని సేవ చేస్తా ఉన్నారు. అనేక మంది ఆరోగ్యం పొందే గారు ఒక బ్రాహ్మణుడు. ఆయన బ్రాహ్మణుడిగా ఉండి బైబిల్లో ఏదైనా తప్పు ఉండాలని చదివినాడు. బైబిల్ అంతా చదివినాడు. ఏదైనా తప్పు ఉంటే దొరుకుతుంది అని బైబిల్ అంతా చదివి ఆయనకి దాసుడు అయిపోయినాడు. బైబిల్ని తప్పు పట్టడానికి చదివి బైబిల్లో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపించాలని చదివిన వ్యక్తి బైబిల్కే దాసుడు అయిపోయినాడు. ఆయన ప్రేమ గురించి చూశాడు, చెప్పలేకపోయినాడు. కాబట్టి దేవుడిని ప్రేమిస్తాడు. ఈరోజు అనేక మంది ఈరోజు క్రైస్తవులు నీతిని గురించి ఎందుకు ఒప్పుకొని చేస్తాడంటే ఈ దేవుడు ఎందుకోసం చనిపోయాడు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దేవుడికి అందరూ ఆయన రాజ్యం మీద చేర్చబడుతూ ఉన్నారు, మార్పు వస్తూ ఉన్నారు. ఆయన అనేక విధాలుగా అడ్డుకున్నారు. యేసుక్రీస్తు రాజ్యాన్ని అడ్డుకున్నారు. యేసుక్రీస్తు నమ్మబడిన అనేక మంది మొదటి శతాబ్దంలో అడ్డుకున్నారు. అనేక మంది రంపాలతో వేశారు, సింహాలు వేశారు, అగ్గి కాల్చారు, ప్రాణంతోనే నూనెలో వేశారు, రంపాలతో చక్క రంపాలతో వేశారు, తరిగినారు, అడవులు పాల్గొన్నారు. ఆయన క్రైస్తవులు విస్తరిస్తారు. నువ్వు చంపే ముందు విస్తరిస్తావు, నువ్వు వారిని హింస పెట్టే ముందు విస్తరిస్తావు. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవము నెంబర్ 1గా ఉంది. రెండోది అందరి తర్వాతనే మొదటి ప్లేస్లో క్రైస్తవ మతం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి ఆయన బోధిస్తాడు. మరి ఆయన చేత పట్టుబడతాడు. శతాధిపతి అంటాడు. మరి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1-9 చూస్తే ఆయన క్రైస్తవులు హింసించాలని పోయిన వ్యక్తి ఎవరు? అపోస్తలుడు పౌలు. ఆయన సౌలు క్రైస్తవులు హింసించి చంపాల కొట్టాలని పోయిన వ్యక్తి దేవుని చేత పట్టుబడినాడు, దేవుని సువార్తుడుగా మారినాడు. అనేక మంది అనేక పత్రికలు ఈరోజు కొత్త నిబంధనలో 14 పత్రికలు ఆయనే ఎవరు రాశారు? 27 పుస్తకాలు ఉంటే 14 ఆయననే. ఎవరిని? క్రైస్తవులు చంపాలని బయలుదేరిన వ్యక్తి మార్గమధ్యంలో పట్టుబడి దేవుని పరిచారుగా అనేక మందిని దేవుని వైపు దిగ్గరమైంది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు నేను నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన నీతి మందులు నీ చేతనే ఒప్పుకునేట్టుగా చేస్తాడు. ఈరోజు మనం డిబేట్లు పెట్టి మా దేవుడే గొప్ప అని చెప్పాల్సిన పనిలే. ఊరికి తెలియక డిబేట్లు పెట్టుకుంటారు. మా దేవుడి గొప్పతనం ఏం గొప్పతనం ఏం చెప్పా, నువ్వు చెప్పాల్సిన పనిలే. పరిశుద్ధాత్మ దేవుడే కార్యాలు జరిగిస్తా ఉంటాడు. ఈరోజు డిబేట్లు పెడితే వచ్చేది గొడవలకు కాదు, దేవుని కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అని పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేసుకోగలుగుతుంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది ఆయన ఏం చేశాడంటే చూడండి, మూడోది నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. మొదట పాపం గురించి, నీతిని గురించి, మూడోది తీర్పు గురించి చెప్తాం, ఒప్పింపజేస్తాం. తీర్పు మరి సిలువలో దుష్టత్వం ఓడిపోయినది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ధైర్యంగా దేవుని న్యాయ తీర్పునందు నిలబడగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించి ధైర్యపరచును. లోకాధికారికి తీర్పు తీర్చబడును. లోకాధికారి ఎవరు? లోకంలో అధికారం ఎవరు? ఎవరు అధికారం చెలాయిస్తున్నారు లోకంలో అంటే సాతానుడు అధికారం.
దేవుడి చేత తోయబడిన ఒక దూత ఈరోజు ప్రపంచాన్ని భూమి పైన అధికారం కలిగి ఉన్నారు. ఎవరు? దానినే క్రైస్తవులు సాతానుడు అంటారు, అపవాది అంటారు, ఇంకా దుష్టుడు అంటారు. ఎంత పేరు దానికి? అపవాది, దుష్టుడు, సాతాను, మరి యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అని అన్ని వారి పేరు. వాడు ఈరోజు వాడి శిలువలో వారి దుష్టత్వాన్ని దేవుడు చితగొట్టేశాడు, ఓడించినాడు. ఆయన మరణం ద్వారా ఓడించినాడు. అది ఆ తీర్పుల గురించి ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తుని ఆయనకు విశ్వసిస్తారో వాళ్ళు తీర్పు ఎదుట ధైర్యంగా ఉంటారు, తీర్పు ఎదుట ధైర్యంగా ఉంటారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తారు. నువ్వు దేవుడి మీద విశ్వాసం వస్తే నీకు తీర్పు జరగమని నువ్వు ధైర్యంగా ఉంటావు. అదే విశ్వాసం లేకపోతే ఈ లోకానికి తీర్పు తీర్చబడిన వాడు ధైర్యపడరు. ఎందుకంటే వాడికి తెలుసు సాతాను. ఎందుకు సాతాను అనేక మందిని యేసుక్రీస్తు వైపు రాకుండా చేస్తానంటే, నేను ఒక్కరినే అక్కడికి ఎట్లా, నాతో పాటు కొంతమంది ఉంటే కదా, నేను ఒకరినే పోతే ఎట్లా, నాతో పాటు మీరందరూ ఉంటే కదా నాకు ధైర్యం. నేను ఒకటే అక్కడిలో ఉన్నానా, నీ మనసుని నేను సగం మంది తీసుకొస్తాను అని దేవుని బిడ్డలనే తీసుకొస్తాను, మారుస్తాను. దేవుని బిడ్డలు తండ్రి ఎదురు రాకుండా ఆ బిడ్డలను దూరం చేస్తాడు. దేవుని బిడ్డలు మనల్ని ఎందుకు అంటే ఆయన పైన కక్ష తీర్చుకోలేక పిల్లలను పట్టుకుంటారు. అంతే కదా, చిన్నపిల్లలు కిడ్నాప్ చేసి ఒకసారి చంపేసినారు. ఒకటి చిన్న పిల్లలు అంటారు ఏంటంటే అమ్మ నాయన కక్ష చేత వీళ్ళని చంపేసినారు అంటే వీళ్ళు జరుగుతారు. వాడు సాతాను కూడా అంతే. దేవుడు ఏం చేయలేడు. దేవుడి బిడ్డలమైన దేవుడి పోలికలో ఉన్న మనల్ని వాడు తప్పు మార్గంలో చెడ్డ మార్గంలో నడిపిస్తారు. నడిచినప్పుడు తండ్రికి బాధవుతారు, పరిశుద్ధాలు దుఃఖపరుస్తారు. మళ్ళా వాడేమంటాడు, నీ పిల్లలు దేవుడు అంటారు. చెడగొట్టే దేవుడు కాబట్టి ఈరోజు తెలుసుకో, పాపం పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి ప్రకటిస్తాడు. మూడోది వచ్చేసి తీర్పు గురించి చెప్తాడు. అయ్యా నువ్వు పాపం చేస్తే ఆయన తీర్పు నువ్వు నిలబడాల్సి వస్తాయి. నువ్వు పాపం విశ్వసిస్తే దేవుడిని సురక్షితంగా ధైర్యంగా ఉంటావని చెప్తారు. పరిశుద్ధాత్మలు రక్షణ గురించి నిశ్చయితను కలగజేస్తారు. సత్య స్వరూపైన దేవుడు ఆయన రక్షణ గురించి నిశ్చయిత మరి అనేక విషయాలను బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను గ్రహించేంత మట్టుకే కాకుండా దేవుడు బయలుపరుస్తాడు. ఎంతైతే గ్రహిస్తాడో అంత గురించి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన ఒక సత్యంలోనే పరిమితము కాదు, మరి శాస్త్రాలు పండితులు వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తాడు. ఆయన ఒక సత్యంలో గురించే కాదు, అన్ని రంగాల్లో ఆయన నిన్ను అభివృద్ధి వైపు నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక మాట ఏమంటే మన బోధకులు గాను గాయకులు గాను అందరికీ దైవ ప్రత్యక్షత అనుగ్రహిస్తారు. అందరికీ ఎవరు ఏమేమి పనులు చేయాలో వాటిని అనుగ్రహిస్తారు. ఇంకో మాట మూడోది ఏమంటే దేవుని ఎదురు నుండి కొందరివే తనంతట ఏమి చేయడు, ఏమి బోధించగా వేటిని విడులో వాటినే బోధిస్తారు. దేవుడు ఏదైతే చెప్తాడు అదే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, వేరేది చెప్పడని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమంటే సంభవింపబో సంగతులను తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు భవిష్యత్తు కార్యముల గురించి బోధించడు. మరి వినాశనాలు, విపత్తులు, మరి నరక శిక్ష నుండి తప్పించడానికి తీర్పు ఇస్తాడు. తీర్పు ఆయన మరి తోడ్పడతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే జరగబోయే సంగతులు చెప్తాడు, జరగబోయే ఉపద్రవాల గురించి చెప్తాడు, జరగబోయే వాటి గురించి చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకపోయినా కూడా కొంతమంది చెప్తా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని కూడా చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంగతుల గురించి చెప్తాడు, భవిష్యత్తు గురించి చెప్తారు. ఇలా ఉపద్రవాలు తప్పించుకోండి చెప్తారు. కానీ ఏంటంటే రాజకీయాల గురించి మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడు. దానికి ఏమవసరం? రాజకీయాలు ఎవరు ఉండాలి ఏమి చెప్పలే. భవిష్యత్తు మానవునికి వినాశనం ఏదైనా వస్తుందంటే దాన్ని తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు. కానీ ఇవన్నీ నీకు బోధిస్తారని పరిశుద్ధాత్మ దేవుడిని మాట్లాడేస్తారు. రెండవ పాఠంలో మనం చూసినట్లయితే 50వ రాసిన పత్రిక 1:16 నుంచి చూస్తే దేవుడు నిత్యం మేలు చేయవాడే. దేవుడు ఎప్పుడు మేలు చేయాలి. ఆయన అందరికీ ఉపకారి.
మంచితనం, ఆయన మంచివాడు కనుక ఎల్లప్పుడూ మంచి చేయడని తెలియజేస్తున్నాడు. ఆయన స్వభావమే మంచి చేసే స్వభావం. యేసుక్రీస్తు ప్రభువు స్వభావమే మంచి చేసే స్వభావం. ఆయన స్వభావమే మంచి స్వభావం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు శోధించున్నాడని మనం చెప్పకూడదు. నన్ను దేవుడు శోధిస్తా ఉన్నాడు, ఇబ్బంది పెడతానని దేవుడు చెప్పకూడదు. ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టడు అని మనకు అనుకోకూడదు. ఆ మాట కూడా ఆలోచనలోకి రాదు. కొన్ని కష్టాలు కూడా నీకు గుణపాఠం నేర్పిస్తాడు. ఆయన శిక్షించాడు కానీ శిక్షణ చేస్తాడు. శిక్షణకు శిక్షకు తేడా గుర్తున్నాం. బాగా ఆలోచించారు. శిక్షణ వేరే, శిక్ష వేరే. శిక్షణ అంటే ట్రైనింగ్ ఎప్పుడు 5 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు గోడలు పరిగెత్తిస్తూ ఉంటాడు. అది శిక్ష కాదు, అది శిక్ష. శిక్ష జైలు వేసి కూర్చోబెడతారు, డేట్ కూర్చోబెడతారు, 3 నెలలు జైలు శిక్ష చేస్తారు. అది శిక్ష. తప్పు చేసినట్టు శిక్ష. ఇది శిక్షణ. నువ్వు ఎదుర్కోవడానికి శిక్షణ. కొన్ని కష్టాలు నీకు వస్తున్నాయంటే, కొన్ని ఆపదలు నీకు వస్తున్నాయంటే, కొన్ని ఇబ్బందులు నీకు వస్తున్నాయంటే నువ్వు శిక్షణలో ఉన్నావు. దేవుడు నిన్ను శిక్షణలో పెట్టడమే కానీ శిక్షించడానికి కాదని గ్రహించాలి. అవునా? ఇది మనం గుర్తుపెట్టు. ఒక సమస్య నీకు వచ్చిందంటే దాని నుండి నువ్వు ఎలా బయట పడగలవో నేర్పిస్తాడు. ఇలాంటివి నీకు మనకు సాధించడం ధైర్యంగా ఎదుర్కోవడానికి. ఎందుకు ఊరికి తినింది అరకుండా పరిగెత్తారు వ్యక్తులు? ఎందుకు ఇదే పోతే ఎవరైనా అటాక్ చేస్తే ఇల్లు పరిగెత్తారు కదా, ఓపిక పట్టుకోవాలి కదా. అంటే ముందుగానే అలాంటిలో ఉండాలని ట్రైనింగ్ అయ్యారు. కాబట్టి ఇది మనము దేవుడు నన్ను శోధిస్తున్నాడు మనం ఎప్పుడు తలెత్తు. సృష్టిలో మనం పదంలో ఉన్నట్టు సత్యవాక్యం చేత మనలో కన్నాడు. ఎవరంటే ప్రథమ ఫలంగా మొదటి బిడ్డలుగా ఉన్నారు. మొదటిగా జ్యేష్ఠుల సంఘము ఉన్నారు. జ్యేష్ఠుల సంఘం అంటే మొదటి ఫలంలో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్నాడు. వాక్యం ద్వారా కన్నాడు దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి స్థానం ఉండాలనేది దేవుని ఉద్దేశం. రెండోది చూడండి, ఇంకొక మాట దాంట్లో రెండో పాయింట్, ఈ యాకోబు పత్రికలో రెండో పాయింట్ అంటే వినుటకు వేగుపడేవాడు మాట్లాడు నిదానించువాడై వినాలి. వినడానికి వేగుపడాలి, దేవుని వాక్యాన్ని వినాలి. అందుకోసం రెండు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా విశ్వాసం కలుగుతారు. ఓ దేవుడు ఇటువంటి దేవుడా, ఇటువంటి కార్యాలు చేస్తాడు అన్నప్పుడు నీకు విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. అందుకోసం వినుడు వల్ల విశ్వాసం కలుగును. ఆ మాటలు ఏ మాటలు వినాలా? కొండరాజు మాటలు కాదు, యేసుక్రీస్తు మాట. కొండరాజు గారు వచ్చి చెప్తాడు, దేవుడికే నీకు ఒక ధనం దొరుకుతుంది, ఆ పక్క నుంచి ఒకటోసారి నీకు రాత్రి తింటారు, దాని ఆ ధనం నాకు కావాలంటే ఏం కావాలంటే 7 లక్షల రూపాయలు కదా, ఆ లక్షలు నువ్వే కొనుక్కోవచ్చు, ఒక తులం బంగారం వాడిని నమ్ముతారు. కానీ దేవాది దేవుని మాటలు మనం నమ్మడానికి మీరు అందుకొస్తే వినడం వల్ల విశ్వాసం కలుగుతున్నాం. ఆ వినే మాటలు ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు మాటలు ఉండాలా, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, మరి మాట్లాడేందుకు నిదానించేవాడు ఓపికకు నిదానించాలి. మాట్లాడేందుకు నిదానించాలా, ఓపికకు నిదానించాలి. వెంటనే కోపం రాదు, నిదానంగా ఉండాలి. వినడానికి మాత్రం వేగిపడాలి, దేవుని మాట్లాడడానికి ఇష్టపడాలి. కానీ కోపపడడానికి మాట్లాడడానికి నిదానంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నారు. అలాగే చూడండి, అతిగా మాట్లాడేవాడు ఇతరులు చెప్పిన దాన్ని వినని వాడు ప్రమాదంలో పడతాడు. అతిగా మాట్లాడేవాడు
ఉద్దేశాన్ని నెరవేర్చదు. దేవుడి ఉద్దేశాన్ని మనం నెరవేర్చకపోతే మనం వెళ్ళిపోతాం, నరకానికి పోతాం. అంతే కదా. కాబట్టి కోపపడడానికి కూడా నిదానించాలా, మాట్లాడడానికి కూడా నిదానించాలని మరి యాకోబు చెప్తుంది. యాకోబు ఎవరు? ఇద్దరు యాకోబులు, జబ్దయి కుమారుడు యోహాను సహోదరుడైన యాకోబు. ఇద్దరు ఉన్నారు యాకోబు. ఆ ఇద్దరు ఈ పత్రిక రాసింది. యేసు క్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు ఈ పత్రిక రాసింది. ఒంటె మోకాలు కలిగిన వ్యక్తి అని పేరు. ఈ వ్యక్తికి ఏం పేరు? ఈ పత్రిక రాసిన ఏం పేరు? ఒంటె. అంటే మోకాళ్ళ ప్రార్థన చేసినాడు. సొంత యేసుక్రీస్తు తమ్ముడే మోకాళ్ళ ప్రార్థన చేసి గౌరవమైన వ్యక్తి. అంతకుముందు నమ్మరా, సొంత తమ్ముడే నమ్మరా, మళ్ళా నమ్మారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పత్రికలు చెప్తారు చూడండి. ఎంత నలుగురి గొప్ప దేవుడు చేసి నెరవేర్చలేదని చెప్తూ మరి వాక్యముల గురించి 21వ వచనంలో చెప్తా ఉన్నాడు. మనం చదవబడిన దాంట్లో 1వ అధ్యాయం 21 చూస్తే వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంట. అంటే వినయముతో, విధేయతతో దేవుని వాక్యాన్ని అంగీకరించాలా. అలాగే చూడండి, విశ్వాసం విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేయమంటున్నాను. వాక్యాన్ని విడిచిపెట్టేది విడిచిపెట్టండి అంట. 21వ వచనంలో యాకోబు విడిచిపెట్టేది ఏం విడిచిపెట్టాలన్నాడు చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వము వాటిని వదిలిపెట్టండి. కల్మషము, విర్రవీగుతున్న దుష్టత్వం. కొంతమంది విచ్చలవిడిగా మాట్లాడతారు, విచ్చలవిడిగా తిరుగుతారు ఉంటారు. వాటన్నిటి వదిలిపెట్టేయండి అంటారు. మీరు విడిచిపెట్టేయండి. పనికిరానివి మీ జీవితంలో ఉండడానికే పనికిరాని ఉంటే ఇంకా అంతా చెడగొడతారు. ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకో, మనకు సెప్టిక్ అయిందనుకో, అది కట్ చేసేస్తారు డాక్టర్. ఎందుకు కట్ చేసేస్తారు? ఆ చెడిపోయిందంతా ఆ శరీరం అంటే ఉంటే మిగతాదంతా చెడిపోతారు. ఆయన చెడిపోయిన కట్ చేసి కట్టేస్తారు. ఇక్కడ కూడా అంతే. దుష్టత్వము, విరవీగుచున్న కల్మషం తీసేయండి. మీరు క్షేమంగా ఉండాలంటే వాటిని తీసేసి జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. చూడండి, విశ్వాసి దుష్టత్వాన్ని విడిచిపెట్టేది విశ్వాస జీవితంలో ప్రమాదం. దుష్టత్వం ఇవన్నీ, అసూయ ఇవన్నీ ప్రమాదం అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాలంలో చూడండి, వాక్యం ఎక్కడ ఉండాలంటే ఈ హృదయంలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాలం 30వ అధ్యాయం 14 వచ్చిన ద్వితీయోపదేశ కాలం 30:14. ద్వితీయోపదేశ కాలం 30వ అధ్యాయం 14 వచ్చిన నీవు దాన్ని అనుసరించము, ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయంలో నీ నోటలో ఉన్నది. ఎక్కడ ఉండాలంటే దేవుని వాక్యము బహు సమీపంగా ఉండాలి. నీ హృదయంలో ఉండాలా, నీ నోటలో కూడా ఉండాలి. దేవుని మాటలు హృదయంలో ఉండాలా, నోట ఉండాలా, నీ దగ్గర సమీపంగా కూడా ఉండాలి. ఈరోజు మనం బైబిల్ సమీపంగా చదువుతున్నామా, మరి వింటున్నామా, మరి మాట్లాడుతున్నామా, దేవుడి గురించి మాట్లాడుతున్నామా, ఆ మాటలు మనకు ఉంటే కదా, లేదంటే పలకలేమా. కాబట్టి నీ సమీపం ఉన్నది, నీకు దగ్గర కదా. ఇది నాకు దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి మాట్లాడతారు. అలాగే మరి విత్తువారి ఉపవానం గురించి కూడా 9వ అధ్యాయంలో మత్తయి వార్త. కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడినాయి, దారి పక్కన. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు పడినాయి, కొన్ని విత్తనాలు కింద బంటున్న తక్కువ బంటి ఉన్న నేలను పడినాయి, కొన్ని మంచి నేలను పడినాయి. ఈరోజు మన హృదయం మంచి నేలగా ఉంటే చెప్పిన మాటలు ఆ నేలను పడితే, ఆ హృదయంలో పడితే, మంచి హృదయంలో పడితే అవి ఫలిస్తాయి ఊరంతలుగా. కానీ బండ మీద పడితే కొంచెం బండ కింద బండి ఉంటారు, కొంచెం అంత అద్దడు బండి ఉంటారు. అది వాన పడతానే మలుస్తారు గింజేమో. ఎంత వస్తారు ఏమైతే బిన్న ఆరిపోతారు, బిన్న ఆరిపోతారు చచ్చిపోతారు. ఇంకా ముళ్ళ పొదలు పడి కొడతాది, పెరుగుతుంది. ఆ ముళ్ళు కంపలన్నీ అంచేస్తాయి కదా, ఫలితం సరిగా ఎక్కువ ఫలాలు కాయవు. అది మంచి నేలను పడితే అభివృద్ధి జరుగుతాయి. నీ హృదయం